హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుస్తున్నాము. ఇన్ని రోజులు మరి వీడియో ఎందుకు చేయాలని అంటే, ఆల్రెడీ మనకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ అయితే మ్యాచ్ జరుగుతుంది కదా, దాని గురించి మనం మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఇవాళ డే 5 వరకు వచ్చింది మ్యాచ్. టెస్ట్ మ్యాచ్లు కూడా నిజంగా ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు భయ్య. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే అంత మంచిగా ఆడుతున్నారు. ఒకప్పుడు టీ20కే చాలా ఫేమ్ ఉంటుండే. వన్డేలు టెస్ట్ క్రికెట్లు చూడాలంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపకపోతుండే, కానీ ఈ జనరేషన్ లో మాత్రం ఇప్పుడు మాత్రం ఆ టెస్ట్ మ్యాచ్ కానీ ఏది కానీ టెస్ట్ మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అండ్ అలాంటిది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ 5th డే వరకు వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. అక్కడ పోతుంది మ్యాచ్, ఇక్కడ పోతుంది. అండ్ దాంట్లో కూడా మన ఇండియా ప్లేయర్స్ ఆల్మోస్ట్ 4 మెంబర్స్, అంటే 4 టైమ్స్ సెంచరీస్ అయితే చేసిర్రు. మరి ఎవరెవరు చేసిర్రు, ఏంది, మరి ఎట్లా జరుగుతుంది, ఎవరికి ఫేవరబుల్ గా ఉంది, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఇంకెందుకు కలిసాం అయ్యా, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అసలు బోరింగ్ రాకుండా అయితే వీడియో చూస్తారు భయ్య అని నాకైతే అనిపిస్తున్నది. మీరు కూడా చూస్తారు. ఇక్కడ చూసినాక మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా? మరి ఇంకెందుకు కలిసాం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కనుక ఫస్ట్ నా వీడియో అయితే ఓపెన్ చేసి నా వీడియో కనుక చూస్తున్నట్టయితే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ఉండగా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఈ టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకోవాలి అని చెప్తున్నా కదా. ఎందుకు మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోవాలి, అసలు ఎందుకు చూడాలి భయ్య నీ వీడియో చెప్పు అని అనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ కోసం మాత్రమే అసలు ఎందుకు చూడాలి నీ వీడియో అనే వాళ్ళకు చెప్తున్నా. ఎందుకు చూడాలంటే, మనం వేరే టైంపాస్ వీడియోస్ చూసే బదులు మన ఇండియన్ క్రికెట్ గురించి మనం కొంత నాలెడ్జ్ మనం తెలుసుకుంటే మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో మాత్రమే నా వీడియో చూడాలని చెప్తున్నా. ఎందుకంటే మన క్రికెట్ నాలెడ్జ్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్రతి ఒక్క స్పోర్ట్స్ గురించి మనం చెప్పలేం. ఓన్లీ క్రికెట్ అండ్ కబడ్డీ గురించి మనకు దానిలో ఇంట్రెస్ట్, దాంట్లో మనం అడగలుగుతాం, దాని గురించి చెప్పగలుగుతాం. కాబట్టి ఓన్లీ క్రికెట్ అండ్ కబడ్డీ గురించి మన ఛానల్లో మన వీడియోస్ అయితే వస్తాయంటే దాని గురించి. ఒకవేళ మీకు క్రికెట్ అండ్ కబడ్డీ గురించి కావాలి అనుకుంటే మాత్రం ఆ వీడియోలు నా ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరైతే నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నా. ఒకవేళ మంచిగా నచ్చితే లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. ఒకవేళ నచ్చకపోతే నువ్వేదిరవే నీ ఇలాంటి ఛానల్లో ఇంకా మంచిగా ఉన్నాయి, ఆ ఛానల్ని ఫాలో అయ్యి ఆ ఛానల్లో వీడియోలు చూస్తామని చెప్పేసి అనుకుంటారు. దానికి మించి ఏం చేస్తాం భయ్య, ఏం చేయలేం కదా. మన కష్టం ఏదో మనం పడుకుంటూ పోతాం, మిమ్మల్ని ఫోర్స్ చేయలేం కదా. ఇష్టం ఉంటే చూస్తారో లేకపోతే లేదు, అంతే కదా ఫ్రెండ్, అంతే కదా, అంతే. అండ్ ఇప్పుడు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ డే మ్యాచ్ స్టార్ట్ అయింది భయ్య. సెకండ్ డే, థర్డ్ డే, 4 డేస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినా నేను ఈ కెమెరా ముందుకి, ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా? 5th డే కదా భయ్య, అప్పటి నుంచి అప్డేట్ ఇవ్వాలి కదా. అంటే టెస్ట్ మ్యాచ్ భయ్య, టెస్ట్ మ్యాచ్ కూడా ప్రతిరోజు మనం వీడియో చేసుకుంటా పోతే కొంచెం ల్యాగ్ ఉంటుంది అని చెప్పేసి ఒకటేసారి 2-3 డేస్ వీడియో ఒక వీడియోలో చెప్పినామంటే మంచి క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఒకవేళ మీకు ఖచ్చితంగా డైలీ అప్డేట్ కావాలంటే, డైలీ వీడియో కావాలి భయ్య మాకు అని అంటే ఖచ్చితంగా మనం అట్లా కూడా చేస్తాం. ఫస్ట్ అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఎక్కడ జరుగుతుంది మ్యాచ్? ఇంగ్లాండ్ లో జరుగుతుంది. మనల్లో అసలు ఇంగ్లాండ్ లో మ్యాచ్ జరగడం చాలా కష్టం, టెస్ట్ మ్యాచ్లు. అండ్ అక్కడ వెదర్ కూడా, ఆ పిచ్ రిపోర్ట్ కూడా, దాని గురించి మాట్లాడదాం మనం. ఎందుకనంటే ఫస్ట్ షార్ట్ కట్ లో చెప్పేస్తే భయ్య, ఫస్ట్ అయితే ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. అక్కడ అందరం అనుకున్నాం, ఎందుకనంటే పిచ్ అనేది అక్కడ చాలా స్టిక్కీగా ఉంటది, ఖచ్చితంగా బౌలర్లకు అసిస్టెన్స్ ఉంటది అని చెప్పేసి అందరూ ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టాస్ గెలిచింది, ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. కానీ అక్కడ ఇండియాకి చాలా లక్ భయ్య. ఎందుకనంటే మంచి బౌలింగ్ అయితే వల్లేదు, మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేసారు మన ఇండియా వాళ్ళు. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళు ఎంత చేశారు? 467 రన్స్ చేసారు. ఆ 467 రన్స్ లో 3 సెంచరీలు చేశారు భయ్య. యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్. ఈ 3 సెంచరీలలో మీకు ఏ సెంచరీ నచ్చింది, ఎవరి సెంచరీ నచ్చింది కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్య. బట్ నాకు నచ్చిన సెంచరీ కూడా నేను చెప్తా, ఖచ్చితంగా చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్తా. నాకు నచ్చిన సెంచరీ ఎవరిదని అంటే రిషబ్ పంత్ సెంచరీ నాకు నచ్చింది భయ్య. ఐపీఎల్ లో 27 CR ఇచ్చి అక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు, చాలా ప్రెజర్లకి వెళ్ళిపోయిండు, చాలా ఒత్తిళ్ళకి వెళ్ళిపోయిండు.
ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచెస్ ఏ కూడా మంచి మ్యాచ్లు మంచి పర్ఫార్మెన్స్ చేయలేకపోయిండు కాబట్టి మంచి చాలా ప్రెషర్ లోకి అయితే వెళ్ళిపోయిండు. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఆర్సీబీ పైన ఆ ఫ్లిప్ కొట్టింది కదా, అక్కడి నుంచి చూసుకోండి అందరి కళ్ళు రిషబ్ పంత్ పైన ఉన్నాయి. అండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా మంచి సెలెక్ట్ అయ్యి అండ్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ కి వెళ్ళి అక్కడ సెంచరీ చేసిందంటే అది మామూలు విషయం కాదు. ఇంకా ఉంది రిషబ్ పంత్ గురించి మాట్లాడేది. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే రిషబ్ పంత్ సెంచరీ అండ్ శుభ్మన్ గిల్ సెంచరీ, కెప్టెన్ అండ్ యశస్వి జైస్వాల్ కూడా సెంచరీ. ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్ లో నిజంగా ముగ్గురు మన యంగ్ యంగ్ అంటే యంగ్ టీం కాబట్టి యంగ్ స్టార్స్ నుంచి 3 సెంచరీస్ రావడం అనేది నిజంగా అసలు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం భయ్య, అంత మంచి పర్ఫార్మెన్స్. అండ్ ఈ ముగ్గురు సెంచరీలో నాకు నచ్చింది రిషబ్ పంత్ సెంచరీ. మరి మీకు ఎవరికి నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాని తర్వాత మనలో 467 రన్స్ చేస్తే అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చి వాళ్ళు కూడా 461 రన్స్ చేసారు. మేము కూడా ఏం తక్కువ తినలేమన్నట్టు వాళ్ళు కూడా మంచిగా ఆడారు. 461 రన్స్ చేసారు అండ్ 5 క్యాచెస్ వదిలేసారు ఇండియన్ ప్లేయర్స్, మన ప్లేయర్స్ 5 క్యాచెస్ వదిలేసారు. అండ్ దాంట్లో మంచి బౌలింగ్ చేసింది జాస్ప్రీత్ బుమ్రా. 5 వికెట్స్ అయితే తీసుకున్నాడు భయ్య. చాలా క్యాచ్లు కూడా ఇచ్చిండు, మిస్ చేసారు. అండ్ బుమ్రా ఒక్కడే మంచి పర్ఫార్మెన్స్ చేసిండు, మంచి బౌలింగ్ చేసిండు. ఉన్నాడు చెప్పుకోవాలి భయ్య అంతే. మొహమ్మద్ సిరాజ్, డిఎస్పీ సిరాజ్ మీ ఫ్యాన్స్ మనం ఉన్నా కానీ అక్కడ ఉన్నది చెప్పాలి. సిరాజ్ భయ్య అయితే ఇంకా మంచిగా వేయాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ప్రసిద్ధి కృష్ణ కూడా ఇంకా మంచి బౌలింగ్ అయితే వేయాలి. అండ్ శార్దుల్ ఠాకూర్ ని ఎక్కువ యూజ్ అయితే చేసుకోలేడు. ఓన్లీ 6 ఓవర్స్ ఏమో ఇచ్చిండు అంతే. 6 ఓవర్స్ కూడా బాగానే రన్స్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ 4 to 5 పర్ ఓవర్ రన్స్ అయితే ఇచ్చిండు శార్దుల్ ఠాకూర్ కాబట్టి. అండ్ 4th ఇన్నింగ్స్ లో అయినా కనీసం మరి శుభ్మన్ గిల్ ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ అంటేనే అసలు అదృష్టం మొత్తం శార్దుల్ ఠాకూర్ ఎంట ఉంటుంది. ఖచ్చితంగా బౌలింగ్ వచ్చిందని అంటే ఖచ్చితంగా వికెట్ అయితే తీసుకుంటాడు. అలాంటి ప్లేయర్ శార్దుల్ ఠాకూర్. అండ్ ఇప్పుడు మనం ఈ 461 రన్స్ ఇంగ్లాండ్ వాళ్ళు చేశారు కదా, దాంట్లో మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే జాస్ప్రీత్ బుమ్రా అయితే వేసిండు. 5 వికెట్స్ తీసుకుండు. ఆయన దాని తర్వాత 6 రన్స్ లీడ్ లో మనోళ్ళు మళ్ళీ బ్యాటింగ్ వచ్చారు 3rd ఇన్నింగ్స్ లో. అండ్ ఇక్కడ చూడు భయ్య, నిన్న డే మొత్తం నిజంగా మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ సెషన్ లో ఆల్మోస్ట్ 60 రన్స్ మాత్రమే కొట్టిర్రు. ఆల్మోస్ట్ 20+ ఓవర్స్ లో 60 రన్స్ మాత్రమే కొట్టిర్రు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఒక 2D తీసి అంటే 2 రన్స్ కొట్టి శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిండు. ఆల్మోస్ట్ 90 రన్స్ కి 3 వికెట్స్ పడిపోయినాయి ఇండియా వాళ్ళవి. అప్పుడు వచ్చిండు చూడు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ నిలబడ్డా చూడు భయ్య. ఆల్మోస్ట్ 200+ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అండ్ దాంట్లోనే కేఎల్ రాహుల్ సెంచరీ చేసిండు అండ్ రిషబ్ పంత్ సెంచరీ చేసిండు. రిషబ్ పంత్ ఒకటే మ్యాచ్ లో డబల్ సెంచరీ, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ, ఈ ఇన్నింగ్స్ లో సెంచరీ. అసలు ఏం ఆడుతున్నాడో భయ్య నాకు అర్థం కాదు. కానీ రిషబ్ పంత్ నిజంగానే యాక్సెప్ట్ చెప్పడం కంటే ఇంకా చాలా తక్కువ యాక్సెప్ట్ చెప్పడం అనేది. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ నిజంగా 27 కోట్లు ఐపీఎల్ కాదు ఈ టెస్ట్ క్రికెట్ లో ఇచ్చారేమని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఆ 27 కోట్ల పర్ఫార్మెన్స్ ఇక్కడ మన ఇండియన్ టీం కి ఇస్తున్నాడు. దానికంటే మనకి ఇదే కావాలి. ఇండియన్ టీం కే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎవరైనా అదే అనుకుంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడిరు, దీనికోసం ఇండియాలో ఆడాలి, ఇండియన్ జెర్సీ వేసుకోవాలని చెప్పేసి ఆడతారు. ఆ ఇండియాకి ఆడినప్పుడు ఆ టెస్ట్ కానీ, వన్డే కానీ, T20 కానీ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు మనం కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అండ్ రిషబ్ పంత్ సెంచరీ అయితే చేసిండు. అండ్ ఇప్పుడైతే మనోళ్ళు మొత్తం ఓవరాల్ గా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు చేసారు. అండ్ దాంతో పాటుగా 371 రన్స్ అయితే టార్గెట్ భయ్య. ఇప్పుడు 4th ఇన్నింగ్స్ కి 371 రన్స్ అయితే టార్గెట్ మనలో అయిపోయింది. నిన్న ఒక ఆల్మోస్ట్ ఒక 6 or 9 ఓవర్స్ ఏమో ఆడిర్రు అంతే. 9 or 7 ఎన్నో ఓవర్స్ ఆడిర్రు అంతే. అండ్ వాళ్ళు 21 రన్స్ చేసారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఇంకా వికెట్ కూడా ఏం పోలేదు. అండ్ ఇవాళ మాత్రం D5 మాత్రం మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మన నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి 21 రన్స్ వాళ్ళు కొట్టిరని అంటే ఇంకా 350 రన్స్ కొట్టాలంటే 350 రన్స్ కొడితే ఇంగ్లాండ్ వాళ్ళు అప్పుడు వాళ్ళు విన్ అవుతారు. ఒకవేళ దానిలోపే మనం ఆల్అౌట్ చేసినాం అనుకో మనం విన్ అవుతాం. ఖచ్చితంగా మనమే విన్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే 4th ఇన్నింగ్స్ లో 350 రన్స్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అండ్ ఇవాళ ఒక్క రోజు మాత్రమే ఉన్నది. మ్యాచ్ అయితే డ్రా కాకుండా మనలో గెలిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి డ్రా అయ్యే ఛాన్స్ ఉన్నది,
ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది అండ్ ఇంగ్లాండ్ గెలిచే ఛాన్స్ ఉంది. 3 ఛాన్సులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తుంది ఈ 3 ఛాన్సుల్లో? ఇంగ్లాండ్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, లేకపోతే మ్యాచ్ డ్రా అవుతుందా? మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవాళ మ్యాచ్ అయిపోయినాక ఖచ్చితంగా మళ్ళీ మనం రేపు రివ్యూ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీరు చూసారు కదా ఫస్ట్ డే నుంచి 4th డే వరకు అయితే జరిగింది అయితే గిదే భయ్య, అంత ఏం లేదు కాబట్టి జరిగింది అయితే గిదే. అండ్ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ మనం నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ 3 ఆప్షన్ లో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందా, ఇంగ్లాండ్ గెలుస్తుందా, లేకపోతే మ్యాచ్ డ్రా అవుతుందా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.